సో హలో ఫ్రెండ్స్, మరి పవన్ కళ్యాణ్ స్పీచ్ గురించి మనం కామెంట్ చేయాలని ముందుకు వచ్చాము. మరి ఒకసారి ఆయన ఎలా మొదలు పెట్టాడు చూడండి, అసలు ఎలా పవర్ఫుల్ గా అనిపించింది. ఆ గాఢాంధకారమైన వెళ్ళే దారంతా కోతులు గుంతలు లోయలు అగాధాలు ఉన్న ఇల్లేమో దూరమైన ఇదొక చేతిలో దీపం లేకపోయినా గుండె ధైర్యమే కవచంగా ధరించిన వాడిని కనుకే గుండె ధైర్యమే కవచంగా వచ్చినని చెప్పి ఒకటి ఉంది, ఒక కథ. అందులో చిమ్మ చీకటి మరి ల్యాంప్ లేకపోయినా ఇలా అంటే ఎన్నో కష్టాలు ఉన్నప్పటికీ నేను ముందుకు వచ్చానని చెప్తున్నాడు. మరి మొన్నే మనము పవన్ కళ్యాణ్ ఉన్నాడా చచ్చాడా అనుకుంటూ టైటిల్ పెట్టాము. మరి ఆ రోజు కాశీ నాయన రెడ్డి అంత ఘోరం జరుగుతుంటే మాట్లాడలేదు. మళ్ళీ ఇంకొక ఇన్సిడెంట్ కూడా రాయచోటిలో మరి హిందువుల మీద దారుణంగా దాడులు జరిగి అక్కడ కూడా మాట్లాడలేదు. కనీసం ఒక ట్వీట్ కూడా ఇవ్వలేదు ఎందుకని. కానీ ఆలోచిస్తే ఇప్పుడు అధికారంలో ఉన్నాడు, ప్రతిపక్షంలో లేడు. మరి కాబట్టి నోటికి తాళం పడ్డదేమో అనిపిస్తుంది. అయితే ప్రతిపక్షంలో ఉంటే విరుచుకుపడవచ్చు, నోటికి ఏ అడ్డు అదుపు లేకుండా ప్రభుత్వాన్ని ఎన్నైనా తిట్టొచ్చు, ధర్నాలు చేయొచ్చు. కానీ ఇక్కడ అధికార పార్టీలో ఉన్నాడు. ఇక్కడ మరి కౌశిక్ రెడ్డి నాయన అది కూల్చిన విషయంలో చంద్రబాబు అంటే నారా లోకేష్ వాళ్ళ అధికారులు ఉన్నారు. సో ఆయన సీఎం, ఇప్పుడు ఆయనకి అగెనిస్ట్ గా ఆయన మాట్లాడలేడు. సో అలా తాళం పడి ఉంటుంది. ఆయన లోకేష్ రెస్పాండ్ అయ్యాడు, నా ఖర్చులతో నేను కట్టిస్తా స్వామి అని మాట్లాడాడు. సరే, అయితే మొత్తం యాక్షన్ అనగానే యాక్షన్ చేయడం మళ్ళీ మర్చిపోతున్నాడా అని అనిపించింది చూస్తే. కానీ ఈ స్పీచ్ గుండెను తాకింది. మళ్ళీ ఖచ్చితంగా మాట మీద నిలబెడతాడు అనిపిస్తుంది. అయితే ఈ మధ్య ఆయన బాగా ఈ మీటింగ్ జరగడానికి ఒక నెల నుంచి కసరత్తు ఉంటుంది. అంత ఈజీగా ఇంత పెద్ద మీటింగ్ అంటే మరి 11 ఏళ్ళు ఏమైంది ఇది పార్టీ పుట్టి. మరి దానికి చాలా హంగామా, చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది, చాలా టైం పెట్టినట్టు అనిపిస్తుంది. అయితే ఒక్కొక్కటి మనం తీసుకుంటూ వెళ్దాం. మరి హిందూ ద్రోహులు, హిందూ విమర్శకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రము బగబగ మండిపోతా ఉన్నారు. ఈ లెఫ్టిస్ట్ నుంచి ఈయన రైటిస్ట్ అయ్యాడు. మొట్టమొదట మాట్లాడదామంటే బొట్టు గురించి మాట్లాడదాం. బొట్టు పెద్దగా పెట్టాడు. సో మాలాంటి వాళ్ళని కూడా బొట్టు పెట్టడంలో గర్వంగా ఫీల్ అవుతున్నా. మరి ఒకప్పుడు సినిమాలో బొట్టు ఎవరికి పెడుతున్నారయ్యా అంటే పెద్ద విలన్కి పెద్ద మీసాలు అలా తిప్పేసి పొడవు బొట్టు పెట్టేవాడు వాడికి. సో వాడేంటి డేంజర్, మహా క్రూరమైన వాడు అన్నమాట. అలా బొట్టు పెట్టాలంటే విలన్తో పోలుస్తారు. అంటే ఈ హిందువులు మహా దుర్మార్గులు అన్నట్టుగా ఎన్నో సినిమాల్లో ఈ సబ్ కాన్షియస్ గా అందరికి ఎక్కించే ప్రయత్నం చేశారు. ఎందుకంటే సినిమాల్లో, మీడియాలో హిందూ ద్రోహులు చాలా ఉన్నారు. మరి హిందూ భక్తులు ఉన్నారు, కానీ వీళ్ళు మీడియాలో ఎక్కువగా రారు. వీళ్ళు మొక్కుతారు, వీళ్ళ వ్యాపారాలు చేస్తూ వీళ్ళ దాంట్లో ఆర్థికంగా పైకొస్తూ అలా అలా ఉంటారు తప్ప వీటిని పట్టించుకోవట్లేదు. సో ఈ లెఫ్టిస్టులు ఎక్కువగా వీటిని బాగా మేనేజ్ చేస్తుంటారు. సో ఈయన దాదాపు అన్ని వర్గాలను కవర్ చేస్తూ మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఒక్కొక్క పాయింట్ రాసుకున్నాను అనుకొని అవి మీకు చెబుతూ వెళ్తాను మరి ఒక్కొక్కటిగా. 4000 కిలోమీటర్ల రోడ్ వేశారట. అసలు ఇది ప్రభుత్వం వచ్చి ఎంత అయింది? 9 నెలల 1 ఇయర్ కూడా కాలేదు కదా దాదాపుగా. మరి 4000 కిలోమీటర్ల రోడ్లు రాగానే ఫస్ట్ వీళ్ళు వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పుడు రోడ్ల గురించి వరస్ట్గా ఉండేది. కొంతమంది విమర్శిస్తే ఈ రోడ్లు మీరు ఒకసారి ఇది ఆయనలో పవర్ చూడండి, ఎంత కసి ఉంది, ఆయన గుండె నుంచి వస్తుంది. సో మరి చిరంజీవితో పోలుస్తారు కొంతమంది, కానీ చిరంజీవికి అంత డెప్త్ లేదు. ఈయనకు చాలా చాలా డెప్త్ ఉంది. ఆయన తర్వాత చెప్తాను. ఆ ఫైర్ అదంతా గుండెల నుంచి వస్తేనే అలా ఉంటుంది చూడండి. అయితే ఇంకా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో 2000 కిలోమీటర్ల రోడ్లు వేస్తారంట. వీళ్ళు మాత్రం 4000. వీళ్ళకి కేంద్రం కూడా వీళ్ళ చేతిలో ఉంది ఇప్పుడు. అంటే కేంద్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ఫండ్ కూడా ఇస్తుంది వీళ్ళకి. ఎందుకంటే ప్రభుత్వం వీళ్ళ చేతిలో ఉంది.
టీడీపీ వీళ్ళ పైన ఆధారపడి ఉంది. సో ఆయన ఒక మాట అన్నాడు, మనం ప్రభుత్వాన్ని నిలబెట్టాము అంటే ఇక్కడ చంద్రబాబును అక్కడ కేంద్రాన్ని. అవును, ఆ విషయము మోడీ కూడా ఒప్పుకున్నాడు, చంద్రబాబే స్వయంగా అన్నాడు. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే విమర్శకులు ఎలాగైనా ఈ చంద్రబాబుకు జగన్కి గొడవ ఉన్నట్టు విడిపోతున్నట్టుగా టైటిల్ పెట్టేస్తున్నారు. వీళ్ళు ఈయన ఏమన్నా ఈయన హృదయం ఆయనకు తెలుసు, ఆయన హృదయం ఈయనకు తెలుసు. చంద్రబాబుకి వీరిని ఎట్టి బస్సులో వదులుకోరు. సో కానీ ఈయన సీఎం కావాలని వీళ్ళ ఫ్యాన్స్కి ఉంటుంది, ఆ లోకేష్ కావాలని వాళ్లకు ఉంటుంది. అయితే అప్పటికి కూడా ముందు కూడా పవన్ ని రెచ్చగొట్టేశారు. నువ్వు దమ్మున్నోడు అయితే నువ్వు పవలా కళ్యాణ్ కాకపోతే 175 సీట్లు ఏమున్నాయి అవి అన్నింట్లో పోటీ చేయాలి అన్నారు. అంటే అలా రెచ్చిపోయి పోటీ చేసి ఉంటే అక్కడ ఓటు విడిపోయి మరి ఈ టీడీపీ వీళ్ళు ఇద్దరు ఓడిపోయి ఉండేవాళ్ళు. బీజేపీ వీళ్ళంతా విడివిడిగా పోటీ చేస్తే డెఫినెట్ గా జగనే వచ్చి ఉండేవాడు. సో అలా కాకుండా మరి పవన్ కళ్యాణ్ చాలా చొరవ తీసుకున్నాడు. ఆయనకి తక్కువ సీట్లు ఇచ్చినా సరే అన్నాడు. మరి చంద్రబాబు నాయుడు చాలా స్థాయిలో విసిగిపోయాడు. బీజేపీ వాళ్ళు కూడా చాలా సార్లు వీళ్ళని చాలా చిన్న చూపు చూసి చాలా తక్కువ వీళ్ళకి ఇవ్వడం, వాళ్ళు ఎక్కువ డిమాండ్ చేయడం. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ చాలా వీక్గా ఉంది, తక్కువ ఉంది, ఆయన ఎక్కువ డిమాండ్ చేయడం. వాళ్ళకి కూడా నార్త్ లో ఫుల్ కొట్టేసుకొని వచ్చేస్తామన్నంత ఫుల్ కాన్ఫిడెంట్ గా వాళ్ళు చిన్న చూపు చూశారు వీళ్ళని. సరే, సో కొంతమంది డెవలప్మెంట్ ఏం చేస్తున్నావు చెప్పు, ఏం ప్రామిస్ చేశారు అలా అంటారు. ఇది పార్టీ ఆవిర్భావం కాబట్టి ఆయన హృదయంలో ఉన్నాయని చెప్పుకుంటారు. వాళ్ళ తల్లిదండ్రులు ఏమనుకునేవారు ఆయన కోసం, వాళ్ళు ఎలాంటి వాడు, ఇప్పుడు ఎలా వచ్చాడు. అసలు ఆయన టీచర్ కూడా చెబుతున్నాడు చాలా ఒబీడియంట్ గా ఉండేవాడంట. అలా చేతులు పట్టుకొని అతను ప్రిన్సిపాల్ దగ్గర ఏమో నుంచోవడం, కూర్చో 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 అంటే కూర్చోవడం, కూర్చున్న అలా ఒక పక్కకి. అంటే ఈయన పెద్దవాళ్లకు ఎంతో గౌరవం ఇవ్వడం. ఎందుకంటే అలా ఫాదర్ కూడా పొట్టు పొట్టు తిట్టేవాడని కూడా చెప్పేసుకున్నాడు. అంటే ట్రాన్స్పరెంట్ గా ఉన్నాడు. ఇలా చెప్పుకోవడం వల్ల ఫ్యాన్స్ తో దగ్గరి బంధం ఏర్పడుతుంది. ఆయన హృదయం అనేది మనం చదవగలుగుతాం. ఆయన మనస్తత్వంలో కూడా చాలా చాలా విషయాలు నాకు నచ్చినవి ఉన్నాయి. ఒక్కొక్కటి చెప్తూ వస్తాను. కృతజ్ఞతా భావం ఒకటి బాగా నచ్చింది నాకు. పారిశుద్ధ కార్మికులకు ముందుగా సన్మానించాలనుకున్నంట, ఎక్కువగా ఉన్నారని చేయలేకపోయాడు. మనము ఎవరికైనా కృతజ్ఞత అంటే పారిశుద్ధ టాయిలెట్ సంబంధించింది, పారిశుద్ధం అంటే ఈ మోరీలు అవన్నీ మరి వాటిని క్లీన్ చేస్తూ వాళ్ళు ఎంతో త్యాగం చేస్తున్నారు సొసైటీకి. ఈ సొసైటీ అంతా వాళ్లకు రుణపడి ఉండాలంటారు. అసలు అద్భుతమైనది. అట్లాగే పేరెంట్స్ ఈయన వీళ్ళ అన్నయ్య చిరంజీవి ఈయన సొంత తండ్రిలాగా పెంచాడు ఈయనను. ఇలా వదిన కూడా తల్లిలాగా పెంచేసింది. కాబట్టి అన్న వదిన అంటే ఆయనకు అమితమైన ప్రేమ ఉంది. వీళ్ళే కాకుండా నాగబాబు కానీ ఈయన కూడా డబ్బులు కొంత నాగబాబుకు సహాయం చేశాడన్న విషయంలోనే తేడా వచ్చి వాళ్ళు విడిపోయారు. ఈయన భార్యతో అలా ఇవ్వద్దు అన్న విషయంలో ఘర్షణ అయింది అని తెలిసింది. అంటే ఇలాంటి వాళ్ళని చాలా మంది భార్యలు కూడా అర్థం చేసుకోరు. ఏంటి నీ డబ్బులన్నీ అక్కడ పెట్టేస్తావు, ఇక్కడ పెట్టేస్తావు, ఆ గొడవలలో విడిపోయినట్టుగా తెలుస్తుంది. అట్లాగే ఈ కృతజ్ఞత భావం ఉన్న వాళ్ళు జీవితంలో బాగా పైకొస్తారు. వీళ్ళను అందరూ ఇష్టపడతారు. ఎప్పుడైనా గర్వంగా నా వాళ్ళని అనకూడదు. సో చూడు, మీ సైన్యం మీరందరి వాళ్ళ అంటున్నాడు. అందరినీ కూడా పొగుడుతున్నారు. అక్కడ ఉన్న కానిస్టేబుల్స్ ను కూడా గుర్తు చేస్తారు. వాళ్ళంతా ఎండలో మరి నిలబడి డ్యూటీ చేస్తున్నారు అంటూ. అట్లాగే పోలీసులు కూడా బ్రిటిష్ వాళ్ళ టైంలో కూడా అక్కడ ఉన్న ప్రభుత్వాలకు అనుకూలంగా వాళ్ళు పనిచేయాల్సి వస్తుంది. అదే మరి స్వాతంత్రం వచ్చినాక మళ్ళీ అక్కడ ఉన్న ప్రభుత్వాలకి, ఇందిరాగాంధీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళకు అనుకూలంగా పనిచేయాల్సి వస్తుంది వాళ్ళు. సో వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. సో కొంతమంది అతిగా చేస్తూ ఉంటారని కూడా చెప్పాడు. ఇక ఇంత గొప్ప స్థాయికి రావడము, సో ఆ దైవం చేసింది. నేను ఎప్పుడు అనుకున్నది కాదు. ఒక మొహమాటం ఉన్నది, ఒక భయంగా. అంటే చంటి సినిమాలో మీనా పాత్ర ఉంటుంది. ఎంతో భయంగా, అసలు బయట ప్రపంచమే తెలియకుండా నలుగురు అన్నలు ఆమెను అల్లారు ముద్దుగా ఎంతో జాగ్రత్తగా పెంచుతారు. అలా ఈయనను కూడా అపురూపంగా చూసుకున్నారని చెప్పాడు. అలాంటి వ్యక్తులు, ఆత్మ కూడా ఉందని చెప్పేసుకున్నాడు. మరి
మరి నాకు బ్లాక్ బెల్ట్ కూడా కరాటేలో ఉందని తెలిసింది. అలాంటి వ్యక్తి ఆయనకైనా ఆశ్చర్యపోతున్నాడు. ఇంత స్థాయికి ఈ ఈ లెవెల్ అలా ఎలా మరి స్థాయికి ఎదగడానికి ఆ భగవంతుడే కారకుడని. సో ఆయన చదువుకున్న పుస్తకాలు కూడా కారణం అనిపిస్తుంది. ఆయనలో ఫైర్ నింపడానికి ఆయన కొంతమంది దగ్గర గ్రాస్ప్ చేస్తాడు. నాకే తెలుసు అని ఉండడు. గద్దర్ వస్తే ఆయన గౌరవించి ఆయనలో ఉన్న ఫైర్ తెలుసుకున్నాడు. అంటే ఇంకొక ఆయన బహుజనవాది ప్రొఫెసర్ ఎవరో ఉంటే ఆయన దగ్గర విన్నాడు. అంటే ఎవడైనా తనకు తెలియని చెబితే ఆయన వాళ్ళు ఆకలింపు చేసుకుంటారు, వింటారు, తెలుసుకుంటారని నాకు అర్థమైంది. ఇలాంటి వ్యక్తులు డెఫినెట్‌గా పైకొస్తారు వీళ్ళు. దుర్యోధనులాగా నాకు తెలుసు అంతా అనేటట్టుగా ఉండకూడదు. మర్చిపోయాను. బొట్టు విషయం ఆల్రెడీ కన్క్లూడ్ అయిపోయింది కదా అని. అంటే ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఎవరంటే ఆళ్ళు ఇప్పుడు బయట పెట్టగలుగుతున్నాం మనం. పొడుగ్గా బొట్టు పెట్టగలుగుతున్నాం మరి. హిందువులు, మరి ముస్లిమ్స్ వాళ్ళు టోపీలు కంపల్సరీ పెడతారు. అంటే వాళ్ళు మేము ముస్లిమ్స్ అని కల్పించేటట్టుగా మరి గర్వంగా ఎవరైనా వాళ్ళు ఇలా మీసం తీసి గడ్డం పెంచేసి వాళ్ళు ఒక విభిన్నంగా కనబడడానికి ఖచ్చితంగా అలా ఉండాలని ఏ ఒక్కరు ముస్లిం కనబడ్డా ఒక బిచ్చగాడు కనబడుతుంటే వాళ్ళు ₹2 ఏమో ఇస్తూ నువ్వు ముందు టోపీ పెట్టు అని పెట్టిస్తున్నారు. అంటే అసలు పెట్టకపోతే వీళ్ళు ఊరుకోరు వాళ్ళు. వాళ్ళు ముస్లిం కంపల్సరీ పెట్టాలని మసీదులో గాని, బయట ఎక్కడంటే అక్కడ చెబుతూ ఉంటారు. మరి మన హిందువులం గూడా నువ్వు గూడా బొట్టు పెట్టాలంటే యూనిక్‌గా కనబడాలి కొద్దిగా మనం కూడా. ఇప్పుడేమవుతుంది ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది వచ్చినా చుట్టుపక్కల గూడా వచ్చి సహాయం చేసి అరే మన హిందువు ఏమైంది? ఇటువైపుగా నలుగురు నిలబడతారు. సహాయం చేస్తారు. అప్పుడు ఏమవుతుంది బ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడు ముస్లిమ్స్ ఎక్కడైనా అన్యాయం జరిగింది ఒకడికి, అన్యాయం జరగకుండా పోయినా అసలు చిన్న యాక్సిడెంట్ అయినా వెంటనే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు 10 మంది వచ్చేసరికి అక్కడ వీళ్ళు ఒక 10 మంది అయినా అక్కడ 10 మంది అయ్యేసరికి అక్కడక్కడ న్యాయం జరుగుతది. లేకపోతే అన్యాయంగా వీళ్ళందరూ కలిసి ఇంకొక గ్రూప్ వాళ్ళను కొట్టే ఆస్కారము ఉండవచ్చు. మరి అట్లాగే హిందువులు కూడా మరి వాళ్ళ ఏరియాలో ఒక్కొక్కసారి చిన్న యాక్సిడెంట్‌గా వచ్చి నలుగురు లేదా 10 మంది దమదమా కొట్టేసేయొచ్చు. ఒకరిద్దరు కూడా కొట్టేస్తారు ఒక్కోసారి. మరి వీళ్ళు అన్యాయంగా కొడుతూనే ఉంటాడు. చిన్నగా హారన్ కొట్టినందుకు. అదే హిందువులు ఉంటారే మనవాడు కదా! ఎందుకు కొడుతున్నావు అని వెళ్లి అడిగి అక్కడ ఆపేస్తే ఆపగలుగుతారు వెంటనే. ఎందుకంటే ఇది సొంత అన్న, స్నేహితులు కూడా ఎక్కడో ఉంటారు. చిన్న హారన్ కొడితే భార్యాభర్తలు వెళ్తున్నారు. హారన్ కొట్టినందుకు ముగ్గురు దిగేసి "ఏరా హారన్ కొడతావా?" అని చెప్పి ముస్లిం అబ్బాయిలు వీళ్ళు కొట్టేసారు. చితక బాధేసాడు. కొట్టడం అంటే కంటిన్యూ కొట్టడమేనండి అసలు. అంత దారుణంగా కొడతారు. మరి సరే మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? ఇంకా పోలీసులకి చెప్పాడు. 'చంటి' సినిమాది అయిపోయింది. తండ్రిలో తండ్రి బాగా పొట్టు తిట్టేవాడని చెప్పాడు. సినిమా షూటింగ్ వెళ్తే కూడా. సారీ. సినిమాలు అప్పటికి 4 సినిమాలు రిలీజ్ అయినప్పుడు సెకండ్ షోకి సినిమాకి వెళ్ళితే కూడా తిట్టేసాడని. ఇక ఫ్రీ టెంపుల్స్ అని ఒకటి ఏం చెప్పారు. ఫ్రీ టెంపుల్స్ అంటే ఇక్కడ టెంపుల్స్ అన్నీ కూడా ప్రభుత్వం కబంధ హస్తాల నుంచి విముక్తి అవ్వాలి. ఇవి హిందూ ధార్మిక సంస్థలకి చేతుల్లోకి వెళ్ళాలి. వీళ్ళు పర్ఫెక్ట్‌గా కండక్ట్ చేయగలుగుతారు. ఎప్పటికప్పుడు హిందువులు ఎక్కువగా గుళ్ళకి రావడానికి ముఖ్యంగా భగవద్గీత గాని, లేదా వేదాలలో ఉన్న మంచి సారం అసలు ఎలా ఉండాలి మనిషి, అలా రామాయణ మహాభారతాలన్నీ చెబుతూ ఏమేమి నేర్చుకోవాలి, మన హిందుత్వం అంటే ఏంటి, ఇవన్నీ కూడా గుళ్ళల్లో చెప్పుకోవడానికి ఆస్కారం ఉంటుంది. పండగలు ఇంకా బాగా చేసుకోగలుగుతారు. ఎందుకంటే ఇప్పుడు హిందువులు మరి గుళ్ళల్లో వచ్చిన ప్రతి రూపాయి డబ్బులన్నీ కూడా ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది. ఆ డబ్బు ఈ హిందువులు డెవలప్ అవ్వడానికి పనికి రావట్లేదు. మళ్ళీ అక్కడ ముస్లిం, క్రిస్టియన్‌లు అందరికీ అంటే కామన్‌గా ఆ డబ్బులు వాడొచ్చు. లేదా వాళ్ళకి సాలరీలుగా కూడా ఈ గుళ్ళలో వేసే డబ్బు ముఖ్యంగా తిరుపతి లాంటి పెద్ద పెద్ద టెంపుల్‌లో వేస్తారు హిందువులు. ఆ డబ్బంతా అక్కడ వెళ్ళిపోతా ఉంది. ఇది ఎంతో దారుణమైన విషయం. వీళ్ళు పాంప్లెట్ ఇచ్చి 10 మందికి ప్రచారం చేసుకోలేకపోతున్నారు. చర్చిలో గాని, మసీదులో వచ్చిన ప్రతి రూపాయి వాళ్ళ మతాన్ని ప్రచారం చేసుకోవడానికి వాళ్ళకి పనికొస్తున్నాయి. మరి హిందువులు మెజారిటీ ఉండి కూడా వీళ్ళు అన్యాయానికి గురి అయిపోతా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళకి హిందూయిజం అనే ఫీలింగ్ ఉండదు. అందరూ ఒకటే అంటారు ఎప్పుడైనా హిందువులు. ఎక్కడ గుడి కొని, ఎక్కడ కొని, నువ్వేంటి మతం మాట్లాడతావు? అన్ని మతాలు ఒకటే మనకు. చిన్నప్పటి నుంచి హిందువులకు అలాంటి విషయాలు బోధిస్తా ఉంటారు. గుళ్ళలో కూడా ఎక్కడ మనం హిందువులం ఇలా అలా ఏమైనా చెప్పడానికి వీలవుతే భగవద్గీత అంటే కూడా ఆళ్ళు ముందుకు రావట్లేదు చాలా వరకు. ఒకరు ఇంటర్ టైం ఉండట్లేదు అంటారు. కానీ ఇతర మతాల గురించి ఒక చిన్న మైనస్ అంటే వాళ్ళు ఇట్లా కన్వర్ట్ చేస్తున్నారు. లవ్ జిహాదులు చేస్తున్నారు. అలాంటివి కూడా ఏమన్నా మాట్లాడడానికి ఎవరైనా ట్రై చేసినా వాళ్ళని వెంటనే క్లోజ్ చేస్తారు. ఆ విషయాలు ఇక్కడ మాట్లాడొద్దని చెప్పేస్తారనమాట.
సో ఎలాంటి ఫ్రీడమ్ ఉండదు, అలా చెప్పుకోరు కూడా అలా. ఇక నార్త్ సౌత్ అనేది తమిళనాడు వాళ్ళు భయంకరంగా డివైడ్ చేస్తా ఉన్నారు. ముఖ్యంగా బీజేపీ వ్యతిరేకులు, హిందూ వ్యతిరేకులు ఏం చేస్తారంటే సౌత్ ఇండియా డౌన్ అంటారు. మరి ఇప్పుడు సౌత్ ఇండియానే కదా బీజేపీకి ఆంధ్రాకు ఎందుకు అంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారు? జగన్‌కి ఇంతకుముందు ఎందుకు ఇవ్వలేదంటే ఇప్పుడు వీళ్ళ మీద డిపెండ్ అవుతున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వము ఏ రాష్ట్రాలు ఉందో ఆ రాష్ట్రాలను బాగా డెవలప్ చేసుకుంటుంది అది సహజంగా. ఆహ్, ఈ రాష్ట్రాలు చెప్పినట్టు వినకపోవడం వల్ల వీళ్ళు కూడా ఇవ్వాల్సిన ఫండ్ ఇవ్వరు. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు తమిళనాడులో గమనిస్తే అక్కడ 3 లాంగ్వేజెస్ సిస్టమ్ పెట్టమన్నారు. వీళ్ళు తమిళనాడు వాళ్ళు కంప్లీట్‌గా వ్యతిరేకిస్తా ఉన్నారు. సో, వ్యతిరేకించినప్పుడు వాళ్ళు ఫండ్ ఇవ్వరు మరి. ఎందుకంటే ఒక పర్పస్ కోసం వీళ్ళు ఇస్తూ ఉంటారు. అవి ఫుల్‌ఫిల్ వీళ్ళు చేయాలి. అట్లాగే వీళ్ళ స్కీమ్‌లకు వాళ్ళ పేర్లు పెట్టుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటే ఇవ్వరు. ఇక ఓవైసీ 15 నిమిషాల్లో మిమ్మల్ని మరి ఫినిష్ చేస్తానారా ఏదో అన్నారు. లేకుండా చేస్తానారా? ఒక 15 నిమిషాలు మీరు టైమ్ ఇస్తే అన్నది మెన్షన్ చేశాడు. సో, హిందువులు అలా అన్నా తప్పే, ముస్లింలు అలా అన్నా తప్పే. అలాంటి మాటలు ఎప్పుడు అనకూడదు. ఎందుకంటే ముస్లిమ్స్, హిందూస్ అందరూ కలిసి ఒక స్నేహితులుగా ఉన్నారు. ఇప్పుడు భారతదేశంలో ఎన్నో చోట్లలా ఒకరి ఇళ్ళలో పండుగలు చేసి ఒకరికి షేర్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళను ఎలా నువ్వు కొట్టుకుందాం, లేకపోతే ఒక్కోసారి పోలీసులు మీరు 15 నిమిషాలు ఇది మళ్ళీ వచ్చింది టాపిక్. ఆహ్, మీరు సైలెంట్‌గా ఉంటే అని చెప్పడం అనేది చాలా మంది హిందువులను బాధ పెట్టింది. బాధ పెట్టడం కాదసలది. చాలా రెచ్చగొట్టడం అవుతుంది. అలాంటి రెచ్చగొట్టే వాక్యాలు గనక మరి ఇరు వర్గాలు చేసుకుంటే, ఇక్కడ మంచిగున్న స్నేహంగా ఉన్న వాళ్ళు కొట్టుకుంటే ఎంత భయంకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. సో, దీనికి గురించి ఆయన ప్రశ్నించడం అనేది చాలా బావుంది మరి. మరి కుహానా మేధావులు గాని ఇలాంటివి ప్రశ్నించట్లేదు ఎందుకు అంటాడు. ఎందుకంటే మరి ఒక ముస్లిం ఆహ్, తన మతానికి అంటే తన అల్లాహ్‌ని గాని, మహమ్మద్‌ని గాని ఒక చిన్న మాట అంటే హిందువులు గాని, ఇతరులు ఎవరైనా అంటే బతకగలరా? అసలు అననిస్తారా? అంటే ఆహ్, మరి అలాంటప్పుడు ఈ ఇంకో ప్రశ్న అడిగాడాయన. అంటే మేరీ మాతను, జీసస్‌ను గూడా అంటే ఊరుకుంటారా అన్నాడు. కాకపోతే అంటే వాళ్ళు ఊరుకుంటున్నారు. కాస్త వాళ్ళు హిందువులను అంటున్నారు. హిందూ దేవుళ్ళను పొట్టుపడి తిడుతున్నారు. వీళ్ళు కూడా కొంతమంది అంటే లోపల వీడియోలో కనబడకుండా కొందరు తిడుతుండ్రనుకో. ఎవరిని వాళ్ళని కూడా. కానీ ఓపెన్‌గా అంటే ఏ పెద్ద లీడర్‌లు కూడా క్రిస్టియన్‌లు కూడా విమర్శించలేరు. అయితే ఇక్కడ ఈయనేమంటాడంటే ముస్లింలను కూడా తాను రెస్పెక్ట్ చేస్తున్నా అని చెప్తున్నారు మళ్ళీ. ఇక్కడ ఆయనకు ఇష్టమున్న వాళ్ళు చాలా మంది ఇష్టం ఉన్నది ఆయనకి. అంటే అలా అని చెప్పి హిందువులను తక్కువ చేయాలన్నట్లేదు. ఇప్పుడు నేను హిందువులను ఇష్టపడుతున్నానంటే నేను ముస్లింలను అసహించుకుంటున్నానో లేకపోతే ఏమంటారు హేట్ చేస్తున్నట్టు అర్థం కాదు. వాళ్ళ మతాన్ని వాళ్ళు ఎలాగా డెవలప్ చేసుకుంటున్నారో వాళ్ళలాగే మనం కూడా చేసుకోవాలి. మనం కూడా అసలు వాళ్ళ నుంచే నేర్చుకోవాలి అంటున్నారు వాళ్ళు. వాళ్ళు ఒక చిన్న మాట అంటే చాలా గొడవ చేస్తారు. మరి మనం ఎందుకు చేయకూడదు? మన రాముడిని ఆహ్, ఆహ్, ఏ ఏ ఆడ మగ కాడు అనడం జరిగింది. తర్వాత ఇంకా శివుడిని గాని, దేవి దేవతలను చాలా రకాలుగా అంటుంటే మరి ఈ పెద్ద పెద్ద నాయకులు కూడా ముఖ్యంగా మరి మీరు కాంగ్రెసోళ్ళు చూస్తుంటే వీళ్ళు ఏమి అనరు నోరు తెరిసి. వీళ్ళు ఇక్కడ అనాలి, అక్కడ అనాలి కదా! వాళ్ళు అనరు. మళ్ళీ కమ్యూనిస్టులు అనరు. హ్మ్. అంబేద్కరిస్టులు కూడా ఈ విషయంలో సైలెంట్ ఉంటారు. వీళ్ళు మేము మతం మాట్లాడము అంటారు. మాట్లాడము అన్నప్పుడు వాళ్ళు అన్నప్పుడు గూడా ఇది తప్పు అని గట్టిగా ఖండించాలి అంటారాయన. ఇంకేంటి కొదమ సింహాలు అన్నాడు. కొదమ సింహాలు మీరు అంటే అసలు క్యాడర్‌లు లేపేశారు. అంటే ఒక కొదమ సింహం ఎలాగైతే విరుచుకుపడుతుందో అలాగా క్యాడర్‌ని లేపడం అనేది ఒక నాయకుడు చేయాల్సిన పని. ఇప్పుడు రాజకీయాలంటే కూడా ఒక యుద్ధం లాంటివి. ఒక కార్యకర్త తన సొంత పని పక్కన పడేసి, తన ప్రాణాన్ని పణంగబెట్టి అక్కడ ఎలక్షన్‌లో నిలబడతాడన్నమాట. అప్పుడు ఒక్కోసారి ప్రాణం పోతది. గొడవలవుతాయి, కొట్లాటలవుతాయి. అంటే కొట్టుకోవాల్సొస్తుంది. తన నాయకుడి కోసం మరి అప్పుడు
చంద్రబాబు వస్తున్నాడని చెప్పి పటాకులు కాల్చినందుకు వాడిని కత్తులతో నరికి చంపేశారు వైఎస్ వర్గం అంట వాళ్ళ చేతిలో. అంటే వీళ్ళు చూడండి పటాకులే కాల్చాడు ఖాళీ. అలా ఒక్కోసారి అనుకోకుండా వాళ్ళకి శత్రువులు అయిపోతారు. శత్రువులు అయిపోయి వీళ్ళను టార్గెట్ చేస్తుంటారు. వీళ్ళ మీద కేసులు పెడతారు, కొడతారు, రకరకాల పోలీస్ స్టేషన్లో కూడా వేసి వాళ్ళ పోలీసులు ఉంటారు కాబట్టి చిత్రవద చేస్తుంటారు అవతల వాళ్ళు. మరి అలాంటివన్నీ ఫేస్ చేయాలంటే మరి క్యాడర్ ఇందులో 400 మంది కూడా హతమయ్యారా, దెబ్బతిన్నారని చెప్పాడు. వీటి కోసం వాళ్ళందరూ అది క్లారిటీ లేదు. అయితే అందుకోసం మీరు సినిమాల గురించి మాట్లాడకండి ఎక్కువగా. సినిమాలు అంటే నాకు ఇష్టమే, కానీ సినిమాల గురించి ఎక్కువ మాట్లాడకమని చెప్తున్నాడు. ఎందుకంటే అంతకంటే ఎక్కువ సినిమా హీరోల కంటే కూడా ఎక్కువ రియల్ హీరోస్ ఈ దేశం అంటే నాకు ప్రేమ అన్నాడు. అది నాకు చాలా చాలా బాగా నచ్చింది. సో చాలా మంది యూత్ సినిమా హీరో అనగానే, క్రికెటర్స్ అనగానే వావ్ వెంటబడుతూ ఉంటారు. కానీ నిజమైన నాయకులు ఎవరు? మంచి నాయకుడు ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఉన్నారు, అద్భుతమైన పరిపాలన చేస్తున్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ వీళ్ళ సొంత పనుల కంటే ఎక్కువ దేశాన్ని ప్రేమిస్తుంటారు. అలాంటి వాళ్ళకి సహకరించాలి, డబ్బులు అని ఇవ్వాలి, టైం ఇవ్వాలి, సహకరించాలి, వీడియోలు చేయాలి, మాట్లాడాలి, 10 మందికి ఎడ్యుకేట్ చేయాలి. అంటే ఒకటి చేతకాకపోతే ఇంకొకటి అన్నమాట. సో ఏదో రకంగా మంచి వాళ్ళకు సహకరించాలి. ఇది ఒక రకమైన యుద్ధం, కురుక్షేత్ర యుద్ధమే ఇది కూడా. ఎందుకంటే ఇప్పుడు మీడియాలో చూస్తుంటారు, వెంటనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఈ దేశ ద్రోహులు పడిపోయారు. ఇక వాళ్ళకి ఏంటంటే ఈ దేశాన్ని చీల్చేయాలి, ముక్కలు చేయాలి అన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు చూడండి తమిళనాడు. ఇప్పుడు తమిళనాడులో ప్రభుత్వం ఎప్పుడు విడిపోవాలన్నట్టు ఉంటుంది. రూపాయి సింబల్ గుర్తించేది, హిందీ అసలు అలౌ చేయదు. ఇలాంటి పార్టీతో డిఎంకేతో ఇక్కడ కాంగ్రెస్, అక్కడ తృణమూల్ లాంటి ఈ పార్టీలు అన్నీ కూడా దాదాపు ఒక తీరుగా ఉంటాయి. ఇక ఇంకొకటి బాగా చెప్పింది 24 సీట్లేనా, ఈయనకి 24 ఇచ్చారు. ఎంపీ ఎమ్మెల్యే 21, రెండో మూడో ఎంపీలు ఇచ్చినట్టుగా ఉన్నాయి. సో 24 ఇచ్చారా ఇంతేరా అంటూ అవమానించారంట వైఎస్ జగన్ వాళ్ళు. అయితే అప్పుడు మూడే సీట్లలో వామనుడు అడుగుతాడు. శ్రీ మహావిష్ణువు వామనుడిగా వచ్చి 3 అడుగులు అడిగితే 3 అసలు ఇంకేదో అనుకున్నాడు. సర్లే తీసుకో అంటాడు. 3 అడుగులతో భూమి, ఆకాశము, తర్వాత శిరస్సును మీద పెట్టి 3వ అడుగుతో తొక్కేస్తాడు పాతాళం. అలాగా అసలు ఆ ఎగ్జాంపుల్ తీసుకోవడం కూడా చాలా చాలా నచ్చింది నాకు. అధపాదాలను తొక్కేస్తా ఆ పవర్ఫుల్ వర్డ్స్ అసలు అంటే చాలా బాగా చెప్పగలిగాడు. ఇంకా ప్యాకేజ్ అంటే తొక్కేయాలన్నాడు వాళ్ళను. ప్యాకేజ్ తీసుకొని ఏం చేస్తున్నాడు? చంద్రబాబుతో కలవడం వల్ల ఆయనకి ప్యాకేజ్ దొరుకుతుందా? డబ్బులు ఇస్తాడా చంద్రబాబు? ఇప్పుడు అయినా అధికారాన్ని పంచుకుంటున్నాడు, ఈయనకు అధికారం కావాలి కాబట్టి ఈయన వాళ్ళతో కలిశాడు. ఇప్పుడు కేంద్రానికి సహకరిస్తున్నారు అంటే కేంద్రం ప్యాకేజ్ ఇచ్చేసిందా వీళ్ళకి? కేంద్ర ప్రభుత్వం కూడా వీళ్ళకి కావాల్సిన రాష్ట్రానికి ఏ ఫండ్స్ రాలే, ఏ ప్రాజెక్టులు ఏది నిరాటంకంగా వీళ్ళకి ఏం కావాలంటే అది వాళ్ళు ఇచ్చేస్తూ ఉంటారు. వీళ్ళు కూడా అలాగే కేంద్రానికి వాళ్ళకు బలం కావాలి కాబట్టి వాళ్ళకు వీళ్ళు ఇస్తారు. సో మ్యూచువల్గా అధికారంలో ఉంటారు. సో అది ఒకటి విరుచుకుపడ్డారు. ఇంకోటి శిక్ష ధర్మం అనేది ధర్మం ప్రకారం ఉండాలని చెప్పారు. ఎవరైతే మొదట తప్పు చేశారో, ఈ గుజరాత్ విషయం మాట్లాడుతూ ఎవరైతే ముందుగా తప్పు చేశారో అంటే చాలా బాగా నచ్చింది కాన్సెప్ట్ నాకు. అక్కడ గోధ్రా ఇన్సిడెంట్, మరి రైల్లో రామభక్తులు వస్తుంటే వాళ్ళ పని ఏదో వాళ్ళు గుండు కొట్టుకొని ఏదో వెళ్తా ఉంటే వాళ్ళ భోగిలన్నీ రాళ్ళతో కొట్టి అందులో కిరోసిన్ లాంటిది పోసి పోసి అంటు పెట్టేశారు. అంటే వాళ్ళని 80 భోగి మొత్తం కాలి అందులో శవాలు పడిపోయినాయి. అంటే అప్పుడు అంత ఘోరంగా ఉన్న పరిస్థితుల్లో వీళ్ళు హిందువుల్లో కూడా అక్కడ హిందూ ముస్లిం గొడవలు స్టార్ట్ అయిపోయినాయి. తర్వాత వీళ్ళు వాళ్ళను
చంపినట్టు మనకు తెలుస్తుంది. మరి హిందువులు కూడా రెచ్చిపోయారు. మరి అక్కడ ముస్లింలు చనిపోయారు పెద్ద ఎత్తున. అయితే ఈ విషయం ఆయన నారాజుగా కొరన అన్నయ్య నజీరు కన్నయ్య అని ఒక ముస్లింను అంటే నేను కూడా ఫీల్ అయ్యాను, బాధపడ్డాను. ఏంటి హిందువులు ముస్లింలను దూరం కొడతారా? ఆవు దగ్గరికి పోతే వాళ్ళు తీసేస్తుంటారు, నువ్వు ముస్లిం ఆవును ముట్టుకోకని. సాధారణంగా అలా ఎప్పుడు హిందువులు అనరు. ఈడేంటి మొత్తం ముస్లింల వైపు ఉన్నాడు, హిందూ వ్యతిరేక ఉన్నాడు అని అలాగా. అప్పుడు జర కమ్యూనిస్ట్ భావజాలం ఎక్కువ మనోడికి. సో అలా అనుకున్నాను. మా ఫ్రెండ్ కూడా ఒకతను ఎప్పుడు ఈయనని విపరీతంగా అభిమానించేవాడు మొదట్లో. తర్వాత ఈయన లెఫ్ట్ నుంచి రైట్ ఇస్ట్ రావేసరికి ఆయనకు విపరీతంగా బాధేసినట్టు ఉంది, కోపంతో రగిలిపోతా ఉన్నాడు మనోడు, మా స్నేహితుడు. అయితే మా ఇద్దరికి ఎప్పుడు ఫైటింగ్ అయితే టక్కన ఫోన్ పెట్టేస్తాడు మధ్యలో. నేను ఎక్స్ప్లెయిన్ చేద్దామని చూస్తాను, వినడు అసలు. ఆయన చెప్పాలనుకున్నది ఆయన చెప్తా పోతాడు, పేదరికం పేదరికం పేదరికం. అరే నాయనా, ఇక్కడ నీ కూతురికి ఇప్పుడు నువ్వు స్కూల్కి పంపగలుగుతున్నావు అంటే ఇది భారతదేశంలో హిందువులు మెజారిటీగా ఉన్నారు కాబట్టి సాధ్యమవుతుంది. లేకపోతే నీ కూతురు 13 ఏళ్ళు అయిన తర్వాత 12-13 ఏళ్ళు ఇంట్లో కూర్చోబెట్టాలి. ఆ 12 ఏళ్ళు కూడా ఉర్దూ మీడియం చదవాలి, ఖురాన్ చదవాలి, లెక్కలు ఇంగ్లీష్లు ఇలాంటివి చదవడానికి వీలుండదు. ఆఫ్ఘనిస్తాన్ ఇది ఇస్లాం దేశం అవుతే మరి హిందూ దేశంగా ఉండడానికి కారణం ఎవరు? దాన్ని గుర్తించమంటే అసలు అది వినడు, మాట్లాడు. సినిమాలో చేస్తా, పార్టీ ఫండ్ కోసం సినిమాలు చేస్తా అంటాను. అప్పుడప్పుడు ఫండ్ ఇప్పుడు సినిమాలో చేసినందుకే ఈయన వెళ్ళిపోయాడు, ఈయనకు మడిపోయింది. ఎంత టైం? జేడి లక్ష్మీనారాయణ ఈయన సినిమాలో చేస్తా ఉన్నాడు, రాజకీయాలకు వచ్చినాక ఏంటి ఈయనతోటి పని ఏంటి నాకు నీకు నాకని. ఈయన అతి దురదృష్టవంతుడు అంటే జేడి లక్ష్మీనారాయణ అనిపిస్తుంది నాకు. ఆయన కనుక ఉంటే ఇప్పుడు మంత్రి అయి ఉండేవాడు, కేంద్ర మంత్రి. కేంద్ర ప్రభుత్వం కూడా ఇచ్చేది ఆయనకు, ఐపీఎస్ ఆఫీసరు. మరి సిబిఐలో జాయింట్ డైరెక్టర్గా చేస్తారు. ఆయన ఖచ్చితంగా అయ్యేవాడు. ఆయన దురదృష్టమా? మరి వాళ్ళకి జనరల్గా ఐఏఎస్ ఐపీఎస్లకు మేమే కింగ్ అని ఉంటుంది, ఒకరి కింద పనిచేసినట్టుగా ఉండరు వాళ్ళు, ప్రజలతో మింగిల్ కాలేరు. సరే, సో ఫండ్ రైజ్ చేయడం కోసం నేను సినిమాలు చేస్తా అంటున్నాడు. ఈయన సినిమాలు చేస్తే 300-400 కోట్లు వస్తాయి, మరి పెద్ద ఎత్తున అట్లా ఉంది ఈయనకి. కాబట్టి ఈ డబ్బులు పార్టీకి ఉపయోగిస్తా అంటున్నాడు. మరి నాలాగా సిమెంట్ ఫ్యాక్టరీ లేవు కదా అంటాడు. జగన్కి సిమెంట్ ఫ్యాక్టరీలో బాగా డబ్బు సంపాదిస్తాడు. మరి ఇంకా ఆయనకు లిక్వర్ ఏవేవో ఉన్నాయి వేరే వేరే దేశాల్లో. ఇంకా ఉండాల్సిందే రాజకీయ నాయకుడు, లేకపోతే రాజకీయాలు నడపలేము. ఇక డబ్బు మీకు ఎక్కడి నుంచి వస్తుందని అడగమంటున్నాడు. ముస్లిం టోపీ పెట్టడట. ఎందుకంటే నేను హిందూ, నేను బొట్టు పెడతాను. ఏదో రంజాన్ రోజు వచ్చి మీ దగ్గర టోపీ పెట్టుకొని బొట్టు తీసేసి అలా ఉన్నంత మాత్రాన ముస్లింలు లైక్ చేసినట్టు కాదు. అలాగే మిమ్మల్ని ముస్లింలను కూడా మా పండగకి పిలిచి మీ టోపీ తీసేపించి మీకు బొట్టు పెట్టడం అలా హిందువులు ఎక్కడైనా చేస్తారా? వాళ్ళు ఓట్ల కొరకు వీళ్ళ దగ్గర రారు. ఏ ముస్లిమ్స్ కూడా హిందువుల కోసం వచ్చి బొట్టు పెట్టుకొని అలా చేయడం కూడా వాళ్ళని అవమానం చేసినట్టు అవుతుంది కదా అన్నాడు. అది బాగా నచ్చింది. ముస్లింలకు ఓన్ చేసుకున్నారు. మళ్ళా ముస్లింలు కూడా నాకు చాలా ఇష్టం, నా దగ్గర కలిసి. కానీ ఎవరైతే హిందువులను గౌరవిస్తారో, హిందువులాగా ఆ ముస్లింలు నాకు ఇష్టం అని చెప్పాడు. చిరంజీవి లాగా కాడు ఈయన. అయితే చిరంజీవి మనస్తత్వం వేరు, ఈయన మనస్తత్వం వేరు. చిరంజీవి లాగా బీజేపీలో కాల్పేస్తాడని పాల్ లాంటి వాళ్ళు అరుస్తూ ఉన్నారు. ఇక్కడ సనాతన బోర్డు ఒకటి ఏర్పాటు చేయాలనుకుంటున్నారని తెలిసింది, కానీ మరి ఎక్కడ ఇది కనబడలేదు. కానీ అంత ఈజీ కాదు. దానికోసం ఆయన వెరీ జెన్యున్గా ఉన్నాడు అనిపిస్తుంది. లెట్స్ సీ. ఇక తండ్రి కమ్యూనిస్ట్ అయినా కొడుకు క్యాపిటలిస్ట్ అయిన వాళ్ళు చాలా మందిని చూశారట. సో అది మాత్రం జరుగుతూ ఉంటుంది. అలా చాలా చోట్ల ఇప్పుడు ఎంతో మంది కమ్యూనిస్టుల్లో పిల్లలు అయ్యారు. అసలు కమ్యూనిజం అనేది మొత్తము అది అన్ని దేశాలు మూసుకుపోయింది. ఇప్పుడు చూస్తే రష్యా ఎంత పేదరికం ఉంటుంది అక్కడ. రష్యా అనేది చాలా దారుణమైన పరిస్థితి ఉంది అక్కడ. ఇక చైనాలో డెవలప్ అయింది కదా అంటే అది కమ్యూనిజం వల్ల కాదు, అది క్యాపిటలిజం వల్లనే. అక్కడ పెట్టుబడులు పెద్ద ఎత్తున ఎంకరేజ్ చేస్తుంది, అది పేరుకి కమ్యూనిస్ట్. వ్యక్తిగత పెళ్లిల గురించి విమర్శిస్తున్నారని చెప్పాడు. ఎందుకంటే వ్యక్తిగతంగా విమర్శించకూడదు ఎవరైనా. ఇప్పుడు నేను ఫోన్ కాడైందంటే నేనేం చేయాలి? ఫోన్ రిపేర్ చేసేవాడు ఆ ఫోన్లో ఏమన్నా క్వాలిఫికేషన్ ఉందా, ఎలా చేస్తుండో చూడాలి అంతే తప్ప వాడికి ఎన్ని పెళ్ళిళ్ళు అయినాయి, అక్కడికి వెళ్ళాడు అవన్నీ చూడకూడదు. సో రాజకీయ నాయకులను కూడా
అన్నదమ్ముల మధ్య గొడవలు ఉంటాయి, ఆస్తి తగాదాలు ఉండవచ్చు. ఇప్పుడు ఈయన 3 పెళ్ళిళ్ళు అయినవి అనే విషయం మీద విపరీతంగా విమర్శించారు. కానీ ఈయన ప్రజలకు ఎలా ఉంటాడో, ప్రజల విషయంలో ఎలాంటి మనస్తత్వం ఉందని చూడాలి. ఈ వ్యక్తిగత విషయాలు ఎందుకు మాట్లాడతారనేది అది కూడా ఫీల్ అయితుండది. అది మిస్టేక్‌లో అది జరిగిపోయింది. అలా జరిగి ఉండాల్సింది కాదు. నా కర్మకొచ్చి నేను చేసుకున్న అలా 3 పెళ్ళిళ్ళని కూడా విసిగిపోయి చెప్పేసాడు. ఎనీవే ఫ్రెండ్స్, మరి చూస్తా ఉండండి. ఇది వీడియో చాలా పెద్దగా లెంథీ అయిపోయింది మరి. ఇంకా మన వీడియోస్ చూస్తుండండి. మనది లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికి రీచ్ కావాలి. లైక్ చేస్తేనే అందరికి వెళ్ళిపోతుంది. సో మీకు కూడా ఎలాంటి సమస్యలున్నా ఇందులో మెన్షన్ చేయండి. మనం సింపుల్‌గా, ఈజీగా సాల్వ్ అయ్యేటట్టు చూద్దాం. మన టీమ్ ఒకటి తయారు చేస్తున్నాం. మనకు అన్ని ఏరియాలో కొంతమంది సభ్యులు తయారవుతున్నారు. సో వీళ్ళ చేత మనం ఇవి చేసుకుందాం. ఓకే. జై శ్రీరామ్.